వీడియో నందమూరి తారక రామారావు గారి మీద అత్యంత గౌరవంతో అట్ ద సేమ్ టైం ఆ కథనం రాసిన అతనితో విభేదిస్తూ చేస్తున్నా. ఏంటంటే అంటే ఈ రోజుకి బొబ్బిలిపూడి విడుదలైంది. జూలై 9నే మన 82లో ఎన్టీఆర్ గారు దాసనారాయణరావు గారి కాంబినేషన్లో వచ్చిన 5వ సినిమాగా దీన్ని చెప్తారు. శ్రీదేవి హీరోయిన్ నేనే 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 అంటూ క్లైమాక్స్లో చెప్పే డైలాగులు జననీ జన్మభూమిశ్చ అనే పాట కానీ ఎంత పాపులరు, సూపర్ కదా. అసలు బహుశా ఇది మరి నాకు గుర్తున్నంత వరకు నేను ఫ్యాక్ట్ ఏం చెక్ చేయలేదు, కానీ వడ్డే రమేష్ వాళ్ళు తీశారేమో ఈ సినిమాని. అయితే ఈ సినిమా గురించిన ప్రస్తుతి చేస్తూ మన రచయిత ఆంధ్రజ్యోతిలోని రచయిత ఏం చేసేటంటే, అప్పట్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కానీ దాని గురించి ఏకరవు పెడుతూ అసలు ఏ హీరో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దాటలేకపోయారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఉన్న మిగిలిన సోమన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు, నాగేశ్వరరావు వీళ్ళందరి కలెక్షన్స్ అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అన్నీ కలిపినా కూడా దీంతో సమానం కాదు అని రాశారు. సంథింగ్ 71,60,000 చిల్లర ఎంతో రాశారు. ఇది వాస్తవమా? ఎందుకంటే అదే 82లో ఈనాడు వచ్చింది, అదే 82లో సోమన్ బాబు గారి దేవత వచ్చింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అందులో కృష్ణరాజు గారు కూడా అప్పటికే ఒక టాప్ హీరోగా పరిగణించబడుతున్నారు. ఇక నాగేశ్వరరావు గారి గురించి చెప్పే పనే లేదు. మరి 81లో ఏఎన్ఆర్ గారి ప్రేమాభిషేకం సూపర్ హిట్ సినిమా వచ్చింది కదా, అది ఎంత లాంగ్ రన్ ఉంది. అసలు జూబ్లీల మీద జూబ్లీలు ఆడిన సినిమా కదా. ఆ ఒక్క సినిమానే ఎకరవు పెట్టడం ఏంటి, దీంతో పోల్చడం ఏంటి అనే వాళ్ళకి మరి బొబ్బిలిపూడి ఒక్కదాంతోనే ఎలా పోల్చాడు ఈ రచయిత? ఎందుకంటే కృష్ణ గారి ఓపెనింగ్స్ అసలు మామూలుగా ఉండవని చెప్తా ఉంటారు. మేము చూసాం, కళ్ళారా చూసాం. అలాంటిది పోయి ఎన్టీఆర్ గారు ఎదురులేని హీరో, అందులో సందేహం లేదు. కానీ మిగిలిన హీరోల కలెక్షన్స్ అన్నీ కలిపినా కూడా ఆ ఒక్కదాంతో సమానం కాదని చెప్పడం ఏంటి? ఆ ఒక్కదాంతో పోల్చి ఇది నిజమా? మన అప్పటి అభిమానులు ఇప్పుడు నాకు తెలిసి మనం వీడియో పెట్టగానే కింద నుంచి పెట్టేస్తారు కలెక్షన్స్ వివరాలతో సహా. ఎందుకంటే కృష్ణ గారి దొంగల దోపిడీ విషయంలో కానీ, అప్పుడెప్పుడు భలే మోసగాళ్ళ విషయంలో కానీ ప్రతిరోజు అంటే సింగిల్ డే కలెక్షన్స్ ఎన్ని, ఇప్పుడు 40 సెంటర్లో రిలీజ్ అయింది అనుకోండి, ఒకరోజు కలెక్షన్స్ ఇంత అని ప్రకటించేవాళ్ళు. ఆ కలెక్షన్స్ చూస్తే మతిపోతుంది. అసలు ఇంత చిన్న బడ్జెట్తో తీసిన సినిమాలు ఇంత సక్సెస్ అయ్యేటువంటి. ఇక మనకి ఎస్బిడిబి ఫోరమ్స్లో విజయ్ గారు అని చెప్పేసి నాకు తెలిసి ఆయనకు ఒక 70 ఏళ్ళు ఉంటాయి, శోభన్ బాబు గారి అభిమాని. ఆయన శోభన్ బాబు గారి సినిమా కలెక్షన్స్ గురించి చెప్తారు, ఓపెనింగ్స్ గురించి. మరి శోభన్ బాబు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి, కృష్ణరాజు గారి వీళ్ళందరికీ కలిపినా కూడా ఫస్ట్ వీక్ కలెక్షన్స్లో ఎన్టీఆర్ గారి సరిపోవాలి. అసలు ముఖాముఖి పోరులో తలపడిన సందర్భంలో కృష్ణ గారి సినిమాలు ఎంత బీభత్సమైన కలెక్షన్స్ కలెక్ట్ చేశాయనేది చూశాం కదా. అంటే నాకు ఆక్షేపణ ఏంటంటే ఆ ఒక్క లైన్ ఒకటి, అంతేగాని ఈ సినిమాని తక్కువ పట్టడం కాదు. పైగా అప్పటికే ఆయన పార్టీ పెట్టారంటారు, ఆ తర్వాత నా దేశం అంటే ఒక 5 ఏళ్ల పాటు వరుసగా బహుశా మరి ఏదన్నా అభిమానుల తాలూకు లెక్కలు తీసుకొని ఆయన ఇందులో పోస్ట్ చేశాడా? 5 ఏళ్ల పాటు వరుసగా 13 సినిమాలు 22 లక్షలకు పైగా కలెక్ట్ చేశాయి ఫస్ట్ వీక్లో అని చెప్తుంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఓపెనింగ్స్ విషయంలో కృష్ణ గారికి తిరుగులేదని చెప్తారు కదా. మరి మన అభిమానులు దాన్ని కాంట్రాడిక్ట్ చేయకుండా ఉంటారా? కాంట్రాడిక్ట్ అంటే విభేదించకుండా, అంతేగాని వివాదం అని. ఈ మధ్య ఒక సత్రకాయ గడ్డ బయలుదేరేది, ఏదో మనకు అది తెలియదంటే అది తెలియకపోవటం అనుకుంటా. సన్నాసి అసలు మాతో పోలికేంటి? మనం వివరాలు తెలుసుకొని మాట్లాడతాం, తెలియదని చెప్తాం. పుట్టకముందు జరిగిన సంఘటనలు నీకు తెలియదని చెప్పుకోవటము, నువ్వు గమనించని వాటిని, నీకు తెలియని వాటిని తెలియదని చెప్పుకోవటం, అదొక ఏమంటారు నిజాయితీకి నిదర్శనం. అది లేని వాళ్ళతో మనం వాదన దిగాల్సిన అవసరం లేదు. అలాంటి సన్నాసులు మా వీడియోలు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు, అవసరమే లేదు. అది ఇది బొబ్బిలిపూడి గురించి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ వాటి గురించినటువంటి కాంట్రాడిక్షన్. అంటే అంతకు మించి సినిమాని తప్పు పెట్టేది లేదు, కృష్ణ గారి సినిమాల కలెక్షన్స్ని తక్కువ చేసినా మనం ఒప్పుకునేది లేదు. బాయ్.